హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో ఈరోజు అయితే మార్నింగ్ కొరియన్ కనకరాజు అనే టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ వరుణ్ తేజ్, రితికా నాయక్ అండ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సో ముందైతే గ్లిమ్స్ చూద్దాం. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంది అసలు. వచ్చేసినాడమ్మే, చేతులు కాలిగలివనే. 네가 돌아왔다. గ్లిమ్స్ అయితే బాగుంది గైస్. కొరియన్ కనకరాజు ఇండియన్ వాడు కొరియాలోకి వెళ్ళి అక్కడైతే దెయ్యాన్ని పట్టుకున్నాడు ఈసారి అయితే. సో ఇండియాలో దెయ్యం కాదు, ఈసారి కొరియన్ దెయ్యం. సో లాస్ట్లో ఐ షర్ట్ అయితే ఏదవుతుందో అదైతే చాలా బాగుంది. సో మన ఇండియన్ ఆర్మీ కొరియన్లోకి వెళ్ళి ఏం చేశారు, సో అక్కడ దెయ్యం అంట. సో కొరియన్ దెయ్యం సంబంధించి సో ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిలిం. మరి సత్య గారి కామెడీ సమ్మర్లో మళ్ళీ పేలబోతుంది ఫర్ షూర్. అండ్ ప్రొడక్షన్ చాలా 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 బాగున్నాయి, హై క్వాలిటీ ఉంది. ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆ క్వాలిటీ కనబడుతుంది. సో యూవీఎల్ కంటైన్మెంట్ ప్లాన్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఏం చెప్పాలంటే, నాకు ఫస్ట్ షాట్ చూడగానే సాహో సినిమా చూసినట్టు గుర్తొచ్చింది. సాహోలో ఎట్లయితే ఉంటుంది సేమ్ అలాగే ఉంది. సో కొరియా. సో మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హైగా ఉన్నాయి. కామెడీ హారర్ ఎప్పుడు వర్క్ అవుతుంది. సరే ఈసారి సమ్మర్లో మళ్ళీ వర్క్ అవుతుందని అనుకుందాం. మళ్ళీ మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయనకి వరుణ్కి ఇద్దరికి హిట్ కంపల్సరీ కావాలి. సో సమ్మర్లో వీళ్ళిద్దరు చేసే హంగామా చూద్దాం మనం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.